హాయ్ 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 హాయ్. హలో 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 ఏమయ్యా వెనకాల స్టెప్స్ ఉన్నాయి కదా హ్యాపీగా వెనక్కి రావచ్చు కదా. లైఫ్ లో రిస్క్ ఉండాలి సార్. మీ రిస్క్ సరే నా లైఫ్ రిస్క్ లో పడుద్ది. కాన్ఫిడెన్స్ సార్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సా? కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి నన్ను బొక్కలో చూస్తారు. నీ సార్ తిట్టకండి సార్, ఇవాళ వరల్డ్ బెస్ట్ డే. వరల్డ్ అదే ఇవాళ నా బర్త్డే. ఓ అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మారుదాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డేకి చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్లు తీసుకున్నారు అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. ఓ టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే, అందరు టికెట్లు తీసుకున్నా. సూపర్. ఏమయ్యా మీ అందరికి విశ్వాసం ఉందా? ముత్తుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి. తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూనా? నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. ఓ తిరుపతి పాండే, తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ 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 తిరుపతి హ్యాపీ బర్త్డే. అమ్మ మూడొచ్చాడు. రేయ్ అందరినీ చెక్ చేయండి రా. ఏ టికెట్ 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 ఎక్కడ రా? మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్. సారా? ఎవర్రా సారు? ఇదిగో సార్ ఈ కనిపించే దేవుడు. బస్సులో దేవుడు ఉన్నాడా? అవును సార్. ఏంటి బాబు వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. సార్ టికెట్లున్న నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదన్నమాట. నాకే సంబంధం లేదు సార్. సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ వేస్తాం. కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు, 1 year సార్. తమ్మి 1 year జైల్లో పెడతాం. ఓ 1 year జైలా? కూర్చోండి 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 కూర్చోండి. 4 rupees 40, 4 rupees 40. ఇంత అన్యాయమా? టికెటా జైలా? టికెట్. ఆ డబ్బులే ఇదిగో తీసుకో. అమ్మా 550, 550, 550. బాబు 660, 660, 660. బాబు కండక్టర్ కండక్టరా నీకు ఫ్రీ, కూర్చో. 660, 660, 660. బాబు 550, 550, 550. తీసుకోండి 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలల జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్, మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఏంది ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షనా? యా. ఏందో నాకు అర్థమైతలేదు. రేయ్ మీ అందరి టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. అలాగే. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీణొక్కనే చూసి ఏరియా అంతా పోస్టర్ వేసాను రా. ఓకే నర్సింగన్న, తమ్మి ఇదిగో నీ వాటా. ఏంటమ్మి ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తే 200 ఈసారి సర్దుకుపో అన్న, నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్ నెక్స్ట్ వీక్ రాని పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాని అంటే నీ కూతురే. ఈ స్పాట్ బాగుందా? ఏంట్రా పోస్టర్? మన పుష్పిరా దీనికి ఇంకా పెద్ద ప్లాన్ వేయాలి. దీనికి అసలు కటౌట్ లేయాలి. కటౌట్లు అవునరా, గ్రహాలు పెట్టచ్చా. సూపర్ రా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రేయ్ రండ్రా. ఏంట్రా మీరు పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తున్నారు? న్యాయంగా మీరే పోస్టులు అతికించాలి. అది మీరు అతికించలేదు. మా తిరుగు చేసాడ పని, అది కూడా బస్సులో బ్లాక్ టికెట్లు అమ్మి. అదంతా నాకు అనవసరం. పోస్టర్లు అంటించకూడదంతే. మీరు మాత్రం మా ఏరియా అమ్మాయికి సైట్ కొట్టొచ్చు, కానీ మేము మాత్రం మీ ఏరియా అమ్మాయికి పోస్టర్ అంటించకూడదా? అంటించకూడదు. రేయ్ మర్యాదగా పోస్టర్లు అన్ని చించేయండిరా. చించన్రా. ఇలాగే పోయినసారి ధూల్ పెట్టించో గ్యాంగ్ వస్తే ఏం జరిగిందో తెలుసా? చెప్పరా. ఏం జరిగిందో తెలుసా? ఇదే జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమ్ ఇన్. నేను చాలా మంచోడిని, పబ్లిక్ లో కొట్టి అవమానించొద్దు. బేసిక్ గా నేను అనాథని. ఇట్లు టైగర్ కుమార్. హాయ్. ఏంటి గుంపంతా? ఏంటి గొడవ? తెలియదు సార్. ఇప్పుడు దాకా సినిమా చూసినట్టు గుడ్లప్పకం చూస్తున్నావు, తెలియదంటావేంటి? ఎవరో వెళ్ళినాళ్ళు? భలేవారు సార్, ఫైటింగ్ చేసేవాళ్ళు అడ్రస్ చెప్పి ఫైటింగ్ చేస్తారా? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎవరైనా నువ్వు? ఈ గొడవ చేసిన నువ్వేనా? చచ్చా నేను కాదు సార్. అసలు ఈ గొడవ కారకుడు ఎవడో, వాడు ఎక్కడ ఉంటాడో, వాడి అడ్రస్ తో సహా నేను చెప్తాను.
18 కదా? 18. అదేంటి సార్, ఆ పోరం పోగొట్టు అడ్రస్ అడిగితే మీ అడ్రస్ ఇచ్చారేంటి? ఆ పోరం పోకోడు నా కొడుకే గనక ఏం డౌటా? వాళ్ళ అమ్మనడి కన్ఫర్మ్ చేయనా? వద్దులేండి. వాడు లోపల మెక్కుతున్నాడు, సైలెంట్ గా వెళ్ళి చేపట్టుకోండి. సౌండ్ చేస్తే జంప్ అయిపోతాడు. ఓకే సార్, కమాన్. షూ, ఆ సౌండే వద్దన్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఓకే, కమాన్. పోలీసులు పోలీసులు అమ్మో, జగన్నాథ! అయ్యో ఇక్కడ సేఫ్టీ లేదు. అయ్యో అమ్మో, ఇల్లు పట్టాం. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఇక్కడే ఉన్నాను. అమ్మా పోలీసులమ్మా, వద్దమ్మా. తెలుసు అమ్మా చెప్పమ్మా. నాన్నా, అమ్మా నేనున్నానుగా, నాది గ్రేట్ ఫ్యామిలీ ఉండు. అమ్మా, వద్దని చెప్పమ్మా. రా, భయపడకు. రా రా, థ్యాంక్స్ అమ్మా. తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. అమ్మా ఏంటి జస్ట్ మినిట్ సార్. అమ్మంటే గోరు ముద్దలే గాని ఇలా పోలీస్ గుద్దులు తినిపించకూడదమ్మా. రేయ్ చంపేస్తాను రా. రేయ్ నిన్ను, రేయ్ పండేదవా. రేయ్ నిన్ను. ఏంటి సార్ ఇది రెస్పెక్ట్ లేకుండా? రెస్పెక్టా? అసలు మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్నేనమ్మా నిన్ను పట్టించింది. ఆ? ఆ. నాన్న. అవునన్నా, ఇంట్లో వాళ్ళకి లొంగకపోతే వీధిలో వాళ్ళు లొంగ తీస్తారు. అందుకే పోలీసులు పట్టించా. వాళ్ళు తీసుకెళ్లి 4 పీకితే అప్పుడు కానీ బుద్ధి రాదు. మీ నాన్న కూడా నేను లోపల వేయించుంటే నీకు బుద్ధి వచ్చేది. నాకు బుద్ధుంటే నిన్నెందుకు అంటాను రా? చూసావా, బజార్ భగత్ సింగ్ లాగా స్టైల్ వాడను. వీడు బాగుపడతానో నమ్మకం నాకు లేదు. నువ్వు, నీ ఫేసు, నీ గెటప్పును. నీ పేరేంట్రా? పతి తిరుపతి. దెబ్బ, పోలీస్ దెబ్బ. సార్, సార్, వద్దు సార్, తిరగండి సార్, సార్, సార్. మరి అంత దారుణం కొడతారేంటి సార్? నీ పేరేంట్రా? ఆ, సార్ 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 ఆగండి సార్. వీడు పులిహోర ఎక్కువ తింటాడు, అందుకే అలా పిలుస్తాం సార్. పులిహోర తినే పులి. నీ పేరేంట్రా? నాకే లంచం ఇస్తావుట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంటి? నీ అమ్మ పేరేంటి? నీ నాన్న పేరేంటి? నా పేరు కూడా వాడు మోగోడు సార్. ముందే చెప్పొచ్చుగా. నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్. పుష్పలత పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుకోండి సార్. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారు, ఎంపీలకు పోస్టులు వేస్తారు. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వెయ్యకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతురు. ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చావా? అప్పుడే నువ్వు జైలుకెళ్ళి వచ్చావా? అబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకురా గొడవ? వీడు అసలు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నాడా? అసలు నువ్వు అన్నయ్యలా బిహేవ్ చేయడం నేర్చుకోరా. చూసావా, ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఎవరి కావాలి తక్కువ ప్రేమ? చూడమ్మా. కొట్రా కొట్టు. మంచిగా కొడతా, అసలు కొట్రా. ఇప్పుడు కాదురా, టైర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఇందుగా మదర్ తెరీసా స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చింది. ఇందుకే తీసుకొచ్చావా? ఎందుకేంటండి, వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకైతే పెద్ద కొమ్ములు మొలిచాయా? ఆ మాట అంటారు సిగ్గు లేదు? ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగోళ్ళు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావా అమ్మా? అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎడైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఆహా, ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రేయ్, కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వేం నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే, నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడివే, ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ చేస్తా. 1,00,000 రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు, బిజినెస్ అంటే వ్యాపారం. తిరు, ఊరుకోరా. ఊరుకో అమ్మా, నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏడ్చావు. ఇప్పటికే ఓ వ్యవహారం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో, ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా, నేనేమన్నా అప్పు చేస్తామన్నానా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో 1,00,000 ఇమ్మన్నాను, అంతేగా. ఉన్నదంతా నీ మొహాన్ కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఏమండి, ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు. కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెధవ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి 1,00,000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా, పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పొద్దు. అయ్యో, ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి. డాడీ 7 దోశలు లాగిచ్చేశాడు. లెక్కలు బుక్కులోవి, దోశల్లో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెలు పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేర కూడా అమ్ముకోవచ్చు. చా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటర్. అలాగా? ఏంట్రా ఇది? కనపడటం లేదా?
గేదె. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా, నేను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. ఏమండి? ఆ, ఏంటండి? ఓకే. ఊరుకో. అరే తిరు. వెళ్ళనివే, వెళ్తే గానీ మన విలువ ఏంటో వాడికి తెలీదు. నువ్వు పద. అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే, ఫస్ట్ టైమే. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని, అసహ్యం చేసాం మళ్ళీ. ఏదో పేడ. అయ్యో, మొత్తం చెట్టుడిపోయింది బాబోయ్. ఆ, ఛీ, 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 నా మీద వచ్చి బస్తావా? నీ బుద్ధి పోనిచ్చావు కదే, చంపేస్తా, నరికేస్తా, చంపేస్తా, నీ అంతు చూస్తా. హలో బ్లూ క్రాస్. నన్ను నాన్న దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను అనుకుని తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్ గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకే, గేదె గేదె. నీలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్కి ఏంట్రా, ఏకంగా నరకానికే పోతా. రా 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 బిల్లు కట్టడం రావేమని భయపడ్డాను రా. తాగండి రా. అలా ఉన్నావేరా? ఏం లేదురా, బిజినెస్ కి డబ్బు అడిగాను, నానివ్వనంటున్నాడు. మీ నాన్న పర్లేదు, మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా. వీడు ఒకడు ఎప్పుడు మెసేజ్లు. నాకు నాన్నే లేడు, హ్యాపీ. ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు?